అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కెంటకీ రాష్ట్రం లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరగ్గా ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. యూపీఎస్ కారుకు విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్ అయింది. దీంతో ఫ్లైట్ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. సమీపంలోని భవనాలు అన్నీ దగ్ధమయ్యాయి. ఆ విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారని, ఈ విమానం మెక్డొనాల్డ్ డగ్లాస్ ఎండి 11 రకానికి చెందిందని, ఆ ఫ్లైట్ హవాయిలోని హునోలులుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయం బయటకు వచ్చింది. లూయిస్విల్లే విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా దాని ఇంజన్లో మంటలు చెలరేగడం ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో స్పష్టంగా ఉంది. కొద్దిసేపటికే అది కుప్పకూలడంతో అందులో 95,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ లీక్ అయి పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. బిల్డింగులపై కూలడంతో మరణాల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.